ఇడ్లీ, దోస, పెసరట్టు ఏ టిఫిన్స్‌లోకైనా అదిరిపోయే హోటల్ స్టైల్ అల్లం చట్నీ అండి. ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బావుంటుంది. ముందుగా ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి, ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినపగుళ్ళు వేసి కాస్త దోరగా వేగాక, ఒక స్పూను ధనియాలు, మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర వేసి ఇలా దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో ఉన్న నూనెలో కొన్ని అల్లం ముక్కలు వేసి బాగా వేయించుకోవాలండి. అల్లం ముక్కలు బాగా వేగితేనే పచ్చడి ఘాటు లేకుండగా రుచిగా బావుంటుంది. అల్లం ముక్కలు ఇలా దోరగా వేగాక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయ, ఒక టమోటో ముక్కలు, 4, 5 చింతపండు రెక్కలు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటో ముక్కలన్నీ మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొద్దిగా బెల్లాన్ని వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మగ్గించి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటో, చింతపండు కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని పచ్చడిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని గిన్నెలోకి తీసుకొని మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్లు కలిపేసి ఒకసారి గ్రైండ్ చేసి చట్నీలో కలిపేస్తే కన్సిస్టెన్సీ బావుంటుంది. చివరిగా కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకుని పోపు వేసి చట్నీలో కలిపేస్తే సరిపోతుందండి. ఈ అల్లం చట్నీని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఏ టిఫిన్స్‌లో నంచుకొని తిన్నా అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.